జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక ట్వీట్ అయితే చేశారండి. ఈ ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈ 6 నెలల పరిపాలన మీద ఈ ట్వీట్ అయితే ఉండబోతుంది. కాబట్టి ఆ ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాశారు ఏంటి అనేది చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ట్వీట్ నేను చదువుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప, మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా, ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా, లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, అధికారంలోకి వస్తే తల్లికి వందనమని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి, కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగ ఏమైనా ఉంటుందా? నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకుని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఇద్దరుంటే 30,000 ఇస్తామన్నారు, ముగ్గురుంటే 45,000 ఇస్తామన్నారు, నలుగురుంటే 60,000 ఇస్తామన్నారు. కానీ ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్లను మేము అందించి అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసిన మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్ళే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8 నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారాన్ని తీసుకుని ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు. ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు రైతులకి పెట్టుబడి సాయం కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతుల్లో 34,378 కోట్లు మేమే పెట్టాం. కేంద్రం ఇచ్చేదే కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోయింది, ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు. అంతేకాదు, ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడమే కదా. రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధర అందించడం లేదు, ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేసేశారు, ఆర్బీకేలను నిర్వీర్యం చేసేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు కదా. కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ప్రతి పిల్లాడికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్న తల్లికి వందనమైన మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 ఇస్తామన్నది మోసమే. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 18,000 అయినా మోసమే. నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి 36,000 అయినా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు 48,000 అయినా మోసమే. ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే. అంతేకాదు, ఈ మోసాలన్నింటికి తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్ని వదలడం లేదు. చంద్రబాబు గారు, రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు
రాసినటువంటి ట్వీట్ అండి ఇది. కాబట్టి ఏదైతే ట్వీట్లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవాలే అని చెప్పొచ్చు డంకాపదంగా. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి, ఏదైతే మీరు హామీలు ఉన్నాయో వాటన్నిటి ఇంకా ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి గ్యాస్ 3 బండల గ్యాస్ పథకం అనేది అమలు చేశారు. తర్వాత ఏదైతే పెన్షన్ పెంచిస్తామన్నారో 4000 అది అమలు చేస్తున్నారు. అలాగే కొన్ని చేశారు. ఇప్పుడు దేంట్లో అయితే మెన్షన్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అవైతే ఇంకా అమలు కాలేదు, అమలుకు నోచుకోలేదు కాబట్టి ప్రజల్ని మోసం చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు తన ట్వీట్ ద్వారా ప్రజలకు తెలియపరిచారు. కాబట్టి ఈ విషయంలో మీకైనా సందేహాలు లేదా మీ సమాధానాలు నేను తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు. అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ మందికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చేరువ కావాలంటే బాధ్యతగా మీరు లైక్ చేయాలి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా అయితే కనుక మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.